దానికి సాక్ష్యం చంద్రబాబు గారి. ఆయన వేధిస్తేనే కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ వేధించి అధికారంలోకి తేవాలనుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ఒకటి సార్, వేధిస్తున్నారా లేదా కంట్రోల్ చేస్తున్నారా అనే పాయింట్ ఇందులో అయితే ఒకటి, ఎక్కువ అంటే ఈ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం ఆ యాత్రలు పక్కన పెట్టేస్తే ఎక్కువ రైతులకు సంబంధించిన పోరాటాలు, రైతులకు సంబంధించిన పరామర్శలే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పటి వరకు. మిర్చి రైతు కానీ, లేదంటే మొన్న మామిడి రైతు కానీ, వరి రైతు కానీ, ఎవరైనా సరే ఎక్కువ వీళ్ళే రైతుల సమస్యల మీద. అంటే రైతాంగం విషయంలో ఈ ఎంచుకుంటున్న టాపిక్లు ఇబ్బంది పెడుతున్నాయా ఆ కూటమి ప్రభుత్వాన్ని, అందుకు ఆంక్షలు అడ్డంకులునా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడమే ప్రతిపక్ష నేతగా దాన్ని అడ్డుకునే ప్రయత్నాల, కంట్రోల్ చేసే ప్రయత్నం? పోయిన చోట వెతుక్కుంటున్నాడు. తన ఓట్లు 2 చోట్ల పోయినాయి. ఒకటి పల్లె ప్రాంతం, రెండవది కార్యకర్త. వీళ్ళిద్దరు విశ్వాసం కోల్పోయాడు క్రిందసారి. పల్లె ప్రాంతంలో ఇది కార్యకర్త విశ్వాసం ఎందుకు కోల్పోయాడు? వాలంటీర్ సిస్టమ్ అయ్యి వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల. ఇప్పుడు అందుకనే పదే పదే కార్యకర్తలు వెనకాల ఉంటా, నేనుంటా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పోయిన చోట వెతుక్కుంటున్నాడు. ఇది నెంబర్ 1. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అందుకని భుజాల మీద చేతులు వేస్తుంటాం, మాట్లాడటం, నవ్వుతుంటాం, లేకపోతే వాళ్ళ కోసం పోరాడుతుంటాం. నిన్న కనుక చిత్తూరు ఎస్పీతో గొడవ పెట్టుకున్నట్టు ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. కార్యకర్తతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. రెండవ పక్కన అంటే పోయింది అక్కడ, ఆ పోయింది రాబట్టుకునేటటువంటి. నెంబర్ 2 రైతు. వాస్తవంగా తెలుగుదేశం 2014-19లో కూడా రూరల్ సెగ్మెంట్లో ఓడింది.